ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో గురువారం అమర్ రాజా బ్యాటరీస్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఆయా కంపెనీలు మొత్తం 93 అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ప్లేస్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. జిల్లా ఉపాధి కల్పన కేంద్రం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అమర్ రాజా బ్యాటరీస్ లో మిషన్ ఆపరేటర్స్, అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాలకు, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ప్లేస్మెంట్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి డి అరుణ మాట్లాడుతూ నిరుద్యోగులకు క్యాంపస్ ఎంపికలు, కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎప్పటికప్పుడు పరిశ్రమలు, కంపెనీల యజమానులతో చర్చించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంప్రదింపులు చేస్తున్నామన్నారు. అయితే ఈ డ్రైవ్లో 2 కంపెనీల వారు వచ్చిన్నారు కాబట్టి ఆల్రెడీ ఇంతకు ముందే మీకు అమరాజా కంపెనీ వారు కూడా మాట్లాడడం జరిగింది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వారు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు. వారి దగ్గర కూడా స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారికి ఈవినింగ్లోగా వారు కూడా ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ బేస్ మీద సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేస్తున్నాం. అలాగే మధ్యాహ్నం సరికి ఐటీఐ పిల్లలకు కూడా ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఐటీఐ పిల్లలకి ఎవరైతే ఉన్నారో, అమర్ రాజాలో ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడాను చిత్తూరులోని ఏంటంటే వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఉంటాయి. నాన్ ఐటీఐ వాళ్ళకి 2 సంవత్సరాల ట్రైనింగ్ అక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆన్ రోల్ ఎంప్లాయీగా వేసుకుంటారు. అలాగే ఐటీఐ పిల్లలకి 1 సంవత్సర కాలం అక్కడ శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఆన్ రోల్ ఎంప్లాయీగా వేసుకుంటారు. ఐటీఐ పిల్లల వరకు ఏంటంటే నెలకి 22,000 సిటీసీ తోటి ఐటీఐ పిల్లలకి ఆన్ రోల్ ఎంప్లాయీగా ఇస్తామని చెప్పి అమర్ రాజా వాళ్ళు చెప్పారు. ఇది మన జిల్లాకి చాలా శుభ పరిణామం.